రాధిక గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'తాయి కెలివి' అనే సినిమా జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే పర్వాలేదు బానే ఉందనిపించింది. సినిమా స్టార్టింగ్‌లో రాధిక గారి క్యారెక్టరైజేషన్ చూపిస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్‌గా బావుందనిపించింది. ఇంకిలాంటి క్యారెక్టరైజేషన్‌తో ఏం చేస్తారని ఇంట్రెస్టింగ్‌గా చూస్తా ఉంటే ఆవిడ చనిపోతదని చెప్పి బెడ్ మీద పడేశారు. ఇంకా ఆవిడ చనిపోతదని తెలిసి ఆవిడ కొడుకులొస్తారు. ఆవిడ కొడుకులేమో ఎప్పుడు చనిపోద్దని వెయిట్ చేస్తా ఉంటారు. ఇంకా అలా వెయిట్ చేస్తున్నప్పుడు ఆవిడ 160 తులాల బంగారం దాచిందన్న విషయం తెలుస్తది. అలా తెలిసినప్పటి నుంచి ఆవిడని బతికించడం కోసం ట్రై చేస్తా ఉంటారు. ఇంక సినిమా అంతా కూడా ఇదే పాయింట్ మీద ఉంటది. ఇంకా అలా సినిమా ఒకే పాయింట్ మీద ముందుకెళ్ళడం వల్ల కొంచెం తమిళ్ ఫ్లేవర్ ఎక్కువగా ఉంది అనిపించడం వల్ల సినిమా కొన్ని చోట్ల సాగుతూ ముందుకెళ్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇలా ఒక ఇంటి పెద్ద మంచం మీద ఉండడం, వాళ్ళ కొడుకులు ఆస్తి కోసం కొట్టుకోవడం ఇలాంటి సీన్స్ ఇంతకుముందు చూసినట్టుగానే ఉన్నాయే అనే ఫీలింగ్ అయితే వచ్చింది. కాకపోతే సినిమాలో ఉన్న క్యారెక్టర్‌లతోనూ, కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లతోనూ కొంచెం కామెడీ అయితే బానే వర్కౌట్ అయిందనిపించింది. అలానే సినిమా సెకండ్ హాఫ్‌లో కొన్ని చోట్ల ఎమోషన్స్‌ని బానే చూపించారు. ఇంక సినిమాకిచ్చిన ఎండింగు, అక్కడ చెప్పిన పాయింట్ కూడా బానే ఉందనిపించింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన రాధిక గారి పెర్ఫార్మన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఆ క్యారెక్టర్‌లో ఆవిడైతే జీవించేశారు. ఇంక సినిమాలో ఉన్న మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళ క్యారెక్టర్‌లకు తగ్గట్టుగా బానే చేశారు. ఇంక సినిమాలో వచ్చే సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా బానే అనిపించినియి. ఫైనల్‌గా ఈ సినిమా ఒకే పాయింట్‌తో సాగుతూ వెళ్ళినట్టు అనిపించినా, తమిళ్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉన్నట్టు అనిపించినా, కొన్ని చోట్ల బాగానే ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తది. అలాగే కొన్ని ఎమోషన్స్ బా అనిపిస్తాయి. ఇలాంటి సినిమాని చూద్దామనుకుంటే ఈ సినిమాని ఒకసారి చూసుకోవచ్చు. ఇంక సినిమాలో ఆల్రెడీ అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి ఈ సినిమాని ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.75 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.